మీరు చూడండి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లొంగిపోవట్ల. వీళ్ళు ఏంటంటే మేము ప్రభుత్వాన్ని శాసించగలం అనుకున్నారు, అది పోయింది. ఇప్పుడు ప్రభుత్వాలే వీళ్ళని శాసిస్తున్నాయి. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి ఏం చేస్తున్నారంటే డైవర్షనల్ గేమ్ బిగిన్ చేశారు. ఇప్పుడు 100 ఆయుధాలు ఉంటే మీరు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, బీజేపీ అనుబంధ రాష్ట్రాల్లో అయితే లైక్ మన ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్లైనా మొత్తం ఆయుధాలు పట్టుకుని డబ్బులు పట్టురమ్మంటున్నాం. అదే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అయితే లైక్ తెలంగాణలో అయితే ఒక ఆయుధం పట్టుకుని వచ్చినా, అసలు ఆయుధం లేకుండా వచ్చినా లొంగిపోతే చాలు. పైగా ఈ బీజేపీ పాలిత రాష్ట్రాలు, యాంటీ మోడీ రాష్ట్రాల్లో ఇలా లొంగిపోయేటటువంటి వాళ్ళకి 50,000 లక్ష చేతిలో పెడుతున్నారు. ముందు పెట్టి వీళ్ళ మీద రివార్డు తర్వాత దశలు వారికి ఇస్తామంటున్నారు. ఇస్తాడో లేదో చేస్తాడో ఎవరికి తెలియదు. ఇవ్వకపోతే పెగ్గలిగేది ఏం లేదు ఏ కోర్టుకు పోయినా కూడా. కాబట్టి 50,000 లక్ష కోసం లొంగిపోతే ఎట్లాగా? అదే తెలంగాణలో అయితే లొంగిపోతే వాళ్ళ రివార్డు డబ్బులు ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తున్నారు, సూట్ కేసులు లేదా అకౌంట్ తీసి ఇచ్చేస్తున్నారు దాంట్లో వేసి. కాబట్టి తెలంగాణలో లొంగిపోతున్నారు ఎక్కువ. రేవంత్ రెడ్డికి కావాల్సింది ఏంటి? మొన్నటిసారి ఛత్తీస్గఢ్ లో 2014లో మీరు అబ్జర్వ్ చేస్తే 2013 ఎలక్షన్లో 18 ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది నక్సల్స్ అండతోనే. అప్పటికి 3 టర్మ్స్ బీజేపీ గెలిచింది. 2023లో